హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూరండి, బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై చేసి మా ఫ్రెండ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. మరి మా ఫ్రెండ్స్ కూడా చేసుకోవాలి కదా బెండకాయ ఫ్రై, అందుకని అంటే నేను చేసిన విధానాన్ని చూసి మా ఫ్రెండ్స్ కూడా చేసుకుంటారు. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి అందులో వేయాల్సినవి చేసి మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే బెండకాయ ఫ్రై కోసం లైకులు కొడతారా మీరు? మరి ఆయిల్లో ఒక చిటికెడు పసుపు, ఆవాలు, సాయిపప్పు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఆవాలు వేగినాక ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు. బెండకాయలు నేను చేశానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వచ్చే కర్రీస్ని చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. అవి వేగినాక ఈ ముక్కలు వేస్తాను. ఆవాలండి వేయకపోకుండా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఆవాలు చేదు వస్తాయి అన్నమాట. ఆవాలు చక్కగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఆవాలు వేగినవి ఇదిగో దినుసులు ఏదైనా సరే చక్కగా వేపుకోవాలి. మనం వేపుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా. ఈ బెండకాయ కూర అంటే పిల్లలకి చాలా మంచిదంట. అంటే చదువుకునే పిల్లలకి చాలా మంచిది. మరి మీ ఇంట్లో నేను చేసే ఈ కర్రీ చూసుకుని మీరు కూడా చేసుకుని మీ పిల్లలు పెట్టుకోండి. మరి చాలా ఆరోగ్యానికి మంచిదంట బెండకాయ. అట్లా చేసుకోండి. తాలింపులు చేసుకుని ఇలాగా ముక్కలు వేసుకుని బాగా తిప్పేసుకుని ఉప్పు కూడా ఏమాకండి, ఎందుకంటే జికట అయిపోద్ది. ఈ బెండకాయ ముక్కలు బాగా మగ్గినాక అప్పుడు వేసుకోవచ్చు ఉప్పు. బెండకాయ ఎంత బాగా మగ్గిపోయిందండి. ఈ బెండకాయ కర్రీకి ఉన్న గుణం ఏంటంటే ఉప్పు మనం ముందుగా వేయకూడదు. అన్ని కూరలకు ఉప్పు ముందు వేయచ్చు, కానీ బెండకాయను మాత్రం దింపేసే ముందు వేయాలి, ఎందుకంటే జికట అయిపోద్ది. ఇప్పుడు కారం వేస్తానండి నేను. కారం కూడా చూసుకుని తగు మాత్రం వేసుకోండి. కర్రీ అండి చదువుకునే పిల్లలకి కారం వేసేసి వస్తున్నారా చెప్తున్నాను. చాలా మంచిది అంటండి ఆరోగ్యానికి. చదువు బాగా వస్తుందంట. మరి మీరు చక్కగా బెండకాయలు తెచ్చుకుని వాటిని శుభ్రపరుచుకుని ముక్కలు కట్ చేసుకుని మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన మాదిరిగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని అందరూ తినండి. మరి మాకు మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. లైక్లు చేయండి, షేర్లు చేయండి. మీరు షేర్ చేస్తే కొంతమందికి వెళ్తుంది కదా, అంటే నేను చేసే వంటకం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. అందుకని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కారం వేసి నేను తిప్పాను కదా, బాగా మూత పెడతానండి. ఇట్లా మూత పెట్టేస్తే ఇంకొంచెం మగ్గుద్ది. దింపేసేటప్పుడు మాత్రం నేను ఉప్పు వేస్తాను. బెండకాయ కూర దింపేసే ముందు మాత్రమే ఉప్పు వేసుకోండి. ఇదిగో ఇక దింపేద్దాం అనుకుని నేను ఉప్పు చల్లుతున్నాను, ఎందుకంటే అది జికటగా అయిపోతుందండి. అంటే బెండకాయ కొండ గుణం అది. బెండకాయ జికటగా అయిపోద్ది. ఉప్పు చల్లాను కదా, ఇక నేను కట్టేస్తాను. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేసి మా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను. ఎలా అనిపించిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది, గొట్టు వస్తుంది, కట్టేస్తాను ఇక. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మరికొంతమందికి రీచ్ చేయండి. లైకులు కొట్టడం వల్ల అలా వెళ్తుంది అనమాట. ఇంకా నేను వీడియో ఆపేస్తానండి. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను నేను. బాయ్ అండి. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్.